మీరు సూర్య నటించిన గ్యాంగ్ సినిమా చూసారా? అందులో ఓ జ్యువెలరీని చోరీ చేసేందుకు ఏకంగా 50 మంది నకిలీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను అపాయింట్ చేస్తాడు హీరో. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు అనుకుంటున్నారా? విశాఖలో ఇలాంటి స్టోరీయే బయటకు వచ్చింది. మరి ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు, అందులోనూ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ మూడో భార్యతో కలిసి ఎస్ఐలుగా ప్రచారం చేసుకున్నారు. గ్యాంగ్ సినిమా ఏ మాత్రం తీసిపోకుండా ఉద్యోగాల పేరిట దాదాపు 3 కోట్లు వసూలు చేశారు. ఈ ఎట్టకేలకు అసలు పోలీసులకు చిక్కిన నకిలీ ఖాకీలు కటకటాల పాలయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు హనుమంతు రమేష్. సిఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఈయన ఆ తర్వాత మరో అమ్మాయితో ప్రేమాయణం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు డబ్బులు సంపాదించేందుకు 2 టౌన్ ఎస్ఐగా నకిలీ అవతారం ఎత్తాడు. అంతేకాదు తన మూడో భార్యకు కూడా పోలీసు వేషం వేయించాడు. తామిద్దరం పోలీసులమని చెప్పుకున్న ఈ కిలేడి జంట పోలీస్, రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది నిరుద్యోగులను నమ్మించారు. మధ్యవర్తుల సహాయంతో దాదాపు 30 మంది వద్ద 12 నుంచి 15 లక్షల రూపాయల చొప్పున దాదాపు 3 కోట్ల వరకు వసూలు చేశారు. రమేష్ తో పాటు అతని మూడో భార్య ఎస్ఐల గెటప్ లో రావడంతో వారు నిజమైన పోలీసులేనని నమ్మారు వారంతా. ఏకంగా నకిలీ రైల్వే వెబ్సైట్ తయారు చేయించిన వీరు దరఖాస్తు చేసుకున్న వారికి మెసేజ్లు కూడా పంపించారు. ఆ తర్వాత అచ్చం గ్యాంగ్ సినిమాలో మాదిరిగానే విజయవాడలోని ఓ హోటల్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. అయితే పోస్టింగ్స్ రాకపోవడంతో నిలదీసిన బాధితులను రమేష్ డమ్మీ పిస్టల్తో బెదిరింపులకు గురిచేశాడు. మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ రమేష్ భార్య గత జనవరి 24న పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తే నకిలీ ఉద్యోగాల వ్యవహారం బయటకు వచ్చింది. మరోవైపు బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో రమేష్ తో పాటు అతని మూడో భార్యను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు.